నేడు నేర ప్రవృత్తి పెరగడానికి బహుశా సత్వర న్యాయం జరగకపోవడమే కారణమేమో. నేడు ఎవరు దోషి ఎవరు నిర్దోషి తేల్చుకోలేని స్థితి మన దుస్థితి. మనల్ని నేడు అనేక కేసుల నుండి ఏలుతున్న నాయకులు దోషులు నిర్దోషులో తెలియని స్థితిలో మనం ఉన్నాం, ఓట్లేస్తున్నాం. వారు ప్రజానాయకులు అయిపోతూనే ఉన్నారు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వాలు పటిష్టంగా ఉంటాయి. లేకుంటే కేసులున్న నాయకులు ఏలికలై దర్పంగా తిరుగుతుంటే, వారే ప్రజలకు తీర్పులు తీరుస్తుంటే, న్యాయం కోసం వారి వద్దకే వెళ్ళవలసి వస్తే, వారి నేర ప్రవృత్తితో ప్రజాధనాన్ని దోచేస్తుంటే, న్యాయానికి అన్యాయం అనే నిజానికి అబద్ధం అనే మంచికి చెడు అనే ముసుగులు తొడిగి ప్రజలు ముంచేస్తుంటే నేటి ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? నేరస్తుల పాలకులు కాకుండా ఎన్నికల పోటీలో లేకుండా చేసే సత్వర న్యాయం అందించేలా న్యాయ వ్యవస్థ పటిష్టం కావాలి. న్యాయం జరగడానికి జీవితకాలం, దశాబ్దాల కాలం కాకుండా సంవత్సర కాలం, నెలల సమయాల్లో సత్వర న్యాయం జరగాలి. సత్యవంతులు, న్యాయవంతులు మాత్రమే ఎన్నికల్లో నిలబడాలి. పౌరులు వారిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రావాలి. అప్పుడే సమాజం పటిష్టంగాను, అందరికీ ఇష్టంగాను, ప్రజా జీవితాలు సుఖంగాను అనగలుగుతాయి. ఇండియా ఈజ్ మై గ్రేట్ మదర్ ల్యాండ్ అని ప్రతి భారతీయుని గొంతు అనగలుగుతాయి. ప్రపంచ దేశాలు